ప్రముఖ నటి అతిలోక సుందరి శ్రీదేవి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుబాయ్లో కన్నుమూశారు. బాలీవుడ్ నటుడు మోహిత్ మార్వా వివాహ వేడుకకు హాజరైన ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలో నటించిన శ్రీదేవి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీదేవి మృతి పట్ల సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. బాలీవుడ్ సహా తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో ఆగస్టు 13న జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్. 1967లో బాలనటిగా తమిళ సినిమా ద్వారా మొదటిసారి వెండితెరకు పరిచయమయ్యారు. 1976లో కె బాలచంద్ర దర్శకత్వం వహించిన మాండ్రు ముడిచిలో కమల్ హాసన్, రజనీకాంత్లతో కలిసి నటించి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో 16 ఏళ్ల వయసు, హిందీలో సోల్వా సావన్ హీరోయిన్గా ఆమెకు తొలి చిత్రాలు. 1975-85 మధ్య కాలంలో తెలుగు, తమిళంలో ఆమె నంబర్ 1 హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఆయా భాషల్లో అగ్ర హీరోలందరితోనూ శ్రీదేవి నటించారు. 1996 జూన్ 2న బాలీవుడ్ నిర్మాత హీరో అనిల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్ను శ్రీదేవి పెళ్లి చేసుకున్నారు. వారికి జాహ్నవి, ఖుషి 2 పిల్లలు. పెళ్లి తర్వాత సినిమా కెరీర్కు గుడ్ బై చెప్పిన శ్రీదేవి 2004-2005 మధ్య కాలంలో మాలిని అయ్యర్గా బుల్లితెర మీద కొద్దికాలం ప్రత్యక్షమయ్యారు. శ్రీదేవి నటించడం వల్లనే మాలిని అయ్యర్ పాత్ర బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత నిర్మాతగా పోకిరి సినిమాను హిందీలో సల్మాన్ ఖాన్తో వాంటెడ్గా నిర్మించారు. 2012లో వచ్చిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇక ఇటీవలే మామ్ చిత్రంతో మరోసారి అలరించారు. తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీదేవిని పలు అవార్డులు కూడా అందుకున్నాయి. 2013లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. ఇక శ్రీదేవి తన సినీ కెరీర్లో 14 సార్లు ఫిల్మ్ఫేర్కు నామినేట్ కాగా 4 సార్లు ఉత్తమ నటిగా, 2 సార్లు స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నారు. తెలుగులో నటించిన క్షణ క్షణం సినిమాకు ఉత్తమ నటిగా ఆమెను నంది అవార్డు వరించింది.